కొంతమంది అడుగుతారు, అన్నా వద్దనుకున్న పనే పదే పదే చేస్తున్నాను, తరచుగా బలహీన పడిపోతున్నాను అన్న, ఆ పాపం చేయాలని నాకు లేదన్నా, తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తున్నానన్నా, కానీ నేను చేసేస్తున్నానన్నా, అన్న మనసులో అసలు లేదన్నా, ఆ తప్పు చేయకూడదని ఉందన్నా, నేను చేయొద్దని ఉందన్నా, చేయాలని లేదన్నా, కానీ నేను ఎందుకు చేసేస్తున్నానన్నా, ఎందుకు అట్లా అయిపోతుందన్నా, ఎందుకు చేసేస్తున్నాను. నీకు తెలియకుండా ఎట చేస్తాను, అదేందో నాకు తెలియకుండా అయిపోతున్నాడు చెబుతారు. నీకు తెలియకుండా ఎట చేస్తాను, తెలుసు నీకు. దానికి కూడా పరిష్కారం చెప్తా. కొన్ని పాపాలు ఉన్నాయండి, మనం వదిలినా అవి మనం వదలవు, మనం వదులుదాం అనుకున్న అవి మనల్ని వదలవు, మనల్ని పట్టి పీడించే దయ్యాల్లాగా ఉంటాయి అన్నమాట ఆ పాపాలు. ఎన్ని రకాలుగా తిప్పలబడ్డా, ఉపవాసం ఉన్నా జయం రాదు, నిద్ర మేలుకొని నిద్రగాసి ప్రార్థన చేసినా జయం రాదు, అచ్చంగా ప్రార్థనలో ఒక వారం రోజులు గడిపినా జయం రాదు. అసలు ఏందో అర్థం కాదు, ఎందుకని నేను ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను. ఒక నిరాశ వచ్చింది. నాకు చెప్తారు, అన్న ఉపవాసం ఉన్నానన్నా గెలవలేకపోయాను, జాగార ప్రార్థనలో నిద్రలో మేలుకొని మొర్రపెట్టానన్నా జయం రాలేదన్నా, దేవుణ్ణి ఎంత వేడుకున్నానన్నా ఆ శోధన నుంచి తప్పించాయా అని ఎందో దేవుడు కూడా వదిలేశాడన్నా. ఏందో నన్న దాన్ని మానుకోలేకపోతున్నాను, ఆ బలహీనతను విడి జయించలేకపోతున్నాను, నాకేందో అయిపోతుందన్నా, ఇక నేను ఎప్పటికీ జయించలేనా. మీరు ఉపవాసం ఉండమన్నారు, ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, నిద్ర మేలుకొని మొర్ర పెట్టమన్నారు, మొర్ర పెట్టాను, డైలీ ప్రార్థన చేయమన్నారు, అసలు అంతకు ముందుగా నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకు ఆ శోధన పోవట్లేదన్నా. అది ఫలానాదని నేను చెప్పను, ఫలానాదని నేను చెప్పను. ఎవరెవరు ఏ బాధలు పడుతున్నారో మీకు తెలుసు, ఆయనకు తెలుసు, నాకేంటి తెలుసు. కాకపోతే దేవుడు పలికిస్తున్న మాట నేను చెప్తున్నా. ఫలానాదని నేను చెప్పను, నీకు ఏ విధమైందో అది నీకు తెలుసు. అవి ఆ రహస్య పాపములు ఏవో, ఆ ఇచ్చలేవో, ఆ వాంఛలేవో, ఆ కోరికలేవో, ఆ పరిస్థితులు లేవో, ఆ వ్యసనాలు లేవో, ఆ త్రాగుడు బలహీనత కావచ్చు, గుట్కాల బలహీనత కావచ్చు, కైనీళ్ళ బలహీనత కావచ్చు, బీడీల బలహీనత కావచ్చు, సిగరెట్లు కావచ్చు, లైంగిక ఇచ్చలు కావచ్చు, మనం డిస్టర్బ్ అయ్యే శోధనలు చాలా ఉన్నాయి, వెంటాడుతూ ఉంటాయి, చిక్కుపోతూ ఉన్న పరిస్థితి ఉంటుంది. తప్పించుకోవాలంటే దారి అర్థం కాదు. జనరల్ ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోతాయి. ఉపవాస ప్రార్థనలు, మామూలు ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రార్థనలు అన్నీ జనరల్ ట్రీట్మెంట్స్ అన్నమాట, అన్నీ అయిపోతాయి. అర్థం కాదు, ఏం చేయాలా. దానికి కూడా బైబిల్లో పరిష్కారం చెప్పాడు. ఏం చేయాలా అంటే పౌలు మహనీయుడు చెప్పాడు, పాత నిబంధనలో యోసేపు మహనీయుడు కూడా చెప్పాడు. ఎట్లా తప్పించుకోవాలంటే పారిపో అన్నాడు. ఆ శోధన జయించాలంటే ఒక్కటే మార్గం, నువ్వు జంప్ అయిపో అక్కడి నుంచి, అంతే. నువ్వు ఉపవాస ప్రార్థన చేసినా శోధింపబడే స్థానములో ఉండి దాని మీద నాకు జయమివ్వమంటే కుదరదు. కొంతమంది, సైతానా నన్ను శోధిస్తావా, 10 రోజులు ఉపవాసం ఉన్నా ఇంకేం చేస్తావే నువ్వు నన్ను అని, నువ్వు శోధింపబడే ప్లేస్లోకి వెళ్ళి అక్కడ వసంతాలు ఆడావనుకో, 10 రోజులు కాదు 10 నెలలు ఉన్నా సరే నువ్వు ఖచ్చితంగా తేడా పడతావు. ఖచ్చితంగా మార్చాలి, ఎస్కేప్ అయిపోవాలి అక్కడి నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది పౌలు మహనీయుడు చెప్పాడు. అన్నిటినీ ఎదిరించి పోరాడండి, ఎదిరించి పోరాడండి, ఎదిరించండి, అపవాదిని ఎదిరించండి, దురాత్మలను ఎదిరించండి, అన్ని ఎదిరించి పోరాడమన్న పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా కొన్ని విషయాల్లో జంప్ అయిపోండి అన్నాడు. పారిపోవటము కూడా విజయ రహస్యమే, యుద్ధములో ఒక తంత్రమే. భౌతిక యుద్ధాల్లో పారిపోతే ఓటమి, భౌతికమైన యుద్ధాలలో పోరాడకుండా పారిపోతే ఓటమి. కానీ ఆధ్యాత్మిక యుద్ధములో రివర్స్, పారిపోవటమే జయ జీవితం. పారిపోవటమే గెలుపు, అంతే.
రివర్స్. ఎట్లా గెలుపైద్ది? ఫర్ ఎగ్జాంపుల్, యోసేపుని మీరు తీసుకోండి. ఆమె లైంగిక ఇచ్చ చేత శోధింపబడుతున్న స్త్రీ. ఆయనను అప్పటికి పలుమార్లు విసిగించింది. ఆ రోజు పక్కా స్కెచ్ గీసింది, స్కెచ్లో పడ్డాడు. ప్రార్థనాపరుడు, ఆత్మీయుడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎంతో అద్భుతమైన వ్యక్తి కాబట్టి యెహోవా ఆయనకు తోడై ఉన్నాడు. ఎవరికి? యోసేపుకి. ఇంత గొప్ప వ్యక్తి, అవునా? ఇప్పుడు యోసేపు ఆయన్ని శోధించినప్పుడు పారిపోయాడా? అక్కడే ఉన్నాడా? పారిపోయాడు, అక్కడే ఉన్నాడా? మరి ఇప్పుడు యోసేపు నిగ్రహం గలవాడా కాదా? పట్టుదల కలిగినోడా కాదా? చెప్పండి. నిగ్రహం కలిగినోడా కాదా? నిగ్రహం కలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. నిగ్రహం గలవాడే అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. గొప్పోడు, మహానుభావుడు. ఓరు చెప్పారు? నాకు తెలుసురా, నువ్వు చెయ్యెత్తిస్తావు మళ్ళీ బుక్ చేస్తావని. ఓరు చెప్పారు నిగ్రహం గల్లోడని? నిగ్రహం గల్లవాడని తనను తాను అనుకున్నట్టయితే పారిపోడు, అక్కడే ఉండి ఆమె టచ్ చేస్తుంది అనుకుంటా అక్కడే ఉండేవాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నిగ్రహం గల్లోడైతే. కానీ లేడాడ, జంప్ అయిపోయాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? తానెంత బలహీనుడో తనకు తెలుసు. దేవుడు తనకు తోడై ఉన్నాడని కూడా తెలుసు. అదే టైంలో తన వయస్సు, తన స్థితి, తన దేహంలో ఉన్న పాపం అది ఎంత బలీయంగా మనిషిని శోధిస్తుందో తెలుసో యోసేపుకి. అందుకే ఇప్పుడు ఏంటి దేవుడిచ్చిన ఆలోచన ఏంటి అంటే, ప్రభువా నిగ్రహం శక్తి నీ ప్రభువా, నిగ్రహం శక్తి నీ ప్రభువా, ఓర్పు నీ ప్రభువా, సహనమీ ప్రభువా, అయ్యా తట్టుకునే శక్తి నీ ప్రభువా, యవనేచ్ఛలని అణిచివేయి ప్రభువా అని ఇన్ని దేవుడికి చేస్తే దేవుడు అంటాడు, ఇంత సరుకు అవసరమా, నువ్వు ముందు అక్కడి నుంచి పోరా అంటాడు. ఇన్ని ఎందుకు నీ గోల? పక్కకు పోక ముందు అక్కడ పక్కకు పో. అంతేనా ప్రభు? ఏమి అవసరం లేదు బ్రో, ముందు పోవాయా పక్కకి. అరే అక్కడే కూర్చొని కొంతమంది ఏమంటారు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించుము. పరలోక ప్రార్థన చేయండి అందరూ కలిసి. పరలోక ప్రార్థన చేయండి తొందరగా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడింది కాక, నీ రాజ్యం మాకు వచ్చును కాక. చేయండి. నోటు కొనుక్కుంటున్నారు, ఏం పెద్దగా చేయండి. అసలు మీరు మొదలుపెట్టినట్టు అర్థం కాలేదు, చేసి ముగించినట్టు కూడా అర్థం కాలేదు. పెద్దగా చేయండి అమ్మ. తగాదలు బాగానే ఆడతారుగా. కొంతమందిని చూస్తుంటాను నేను, అస్సలు చర్చిలో అన్నయ్య అంటుంటారు. ఒక్కొక్క అమ్మ కనపడుతుంటుంది నాకు రోడ్డు మీద, అని. ఈ మనిషి అయినా ఆ మనిషి అయినా అట్లా. ఇవన్నీ ఎప్పుడు చూస్తావు అన్నయ్య నువ్వు అంటే, చిన్న గుడిసి దగ్గర నుంచి చేసుకుంటూ వచ్చే సేవ. అందరి మెంటాలిటీ తెలుసు. ఒక్కొక్క అక్క దగ్గరికి, అక్క మనం నువ్వు ఆగయ్యా, నువ్వు ఆగు అక్క, మనం పెద్ద సాక్ష్యం, అయ్యా ఆగు ఆగు, ఒక్కొక్క దానికి నువ్వు ఆగయ్యా. ఏదనుకున్నా మరి, ఎన్ని బాధలు పడి వచ్చాం తెలుసు. కాబట్టి నోరు తెరవండమ్మా. పరలోక ప్రార్థన చేయండి కది గట్టిగా, పెద్దగా చేయండి. వీళ్ళన్నా చేస్తారని వీళ్ళు కూడా చేయట్లే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం, నీ రాజ్యం, నీ చిత్తం భూమి అందును మాకు కావాల్సిన అనుదిన ఆహారం, మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనలోనికి తేక. ఎట తప్పిస్తాడు? నువ్వు పోయి వాడు నేను శోధించే దగ్గర పోయి కూర్చొని అనుకుంటా సైతాన్ మొహం వేసుకొని నువ్వు పోయి పనికి మాలిన వ్యవహారాలన్నీ చేసుకుంటా నన్ను అక్కడి నుంచి శోధన నుంచి తప్పించంటే, క్రేన్ ఒకటి తీసుకొచ్చి నీకు తగిలిచ్చి ఇక లేపాలి అక్కడి నుంచి. దేవునికి స్తోత్రం కలుగును కాక.
నువ్వు పనికి మళ్ళీ మీటింగ్ ఎటు పక్క నుంచి వాడు నిన్ను శోధించే ఛాన్స్ ఉందో ఆ డోర్ క్లోజ్ చేసే నువ్వు. ఈ సెల్ ఫోన్కి నేను అందుబాటులో ఉంటే ఇందులో నుంచి మాట్లాడి నన్ను శోధిస్తున్నారంటే ఇసురు అవతల కొట్టు. పోతే పోయినాయి 10 ఏళ్ళు పగలు కొట్టు. మళ్ళీ బీరువాలో పెడితే మనసు లాగిద్ది, మళ్ళీ తీసి వాడాలనిపించింది. పగలు కొట్టు. చిన్న సెల్ తీసుకో. నమ్మకస్తులకి 4 నంబర్లు ఇచ్చుకో అవసరమైన వారికి. పనికి మనలతో కట్ చేసి పడేసాయి. నేత్రాశ పాపం ఎక్కువైపోయింది. సెల్ ఫోన్ ఉన్న కానీ ఊరికి అదే పనిగా చూస్తా ఉన్నానంటే చేయగలిగింది ఏం లేదు. మనసు రాయి చేసుకోవటం, చిన్న సెల్లు కొనుక్కోవటం, పెద్ద సెల్లు పగలగొట్టడం, చేయగలిగింది ఏముంది అని. అట్ట కాదు అన్నయ్య, నేను వాక్యాలు చూస్తానంటే అట్టయితే ఉంచుకో. దేవునికి స్తోత్రం. వాక్యాలే చూడు జాగ్రత్తగా, బాగుపడతావు, బలపడతావు. ఏదైనా సరే నేను ఈ విషయంలో శోధించబడే అవకాశం ఉంది, ఆ స్పాట్లోకి వెళ్తే నేను డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది, ఇక్కడ నేను బుక్ అయ్యే ఛాన్స్ ఉందంటే ముందు అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఇది కొద్దిగా వర్క్ చేయాలి అక్కడ. తెలుసు కొంతమందికి నేను ఇక్కడ కూర్చొని ఈ మీటింగ్ వేస్తే ఖచ్చితంగా నేను తేడా పడతానని తెలుసు. కొంతమంది ఉంటారు త్రాగుబోతు మహారాజులు. మనవాడు మానుకొని ఉంటాడు. ప్రార్థనకు వస్తా చక్కగా తెల్లటి బట్టలు కట్టుకొని బైబిల్ తీసుకొని కుటుంబంతో కలిసి ప్రార్థనకు వస్తా, హల్లెలూయా స్తోత్రం వందనాలు ప్రభు అనుకుంటూ వస్తుంటాడు చర్చికి. ఈ తయారవుతారు దెయ్యం బ్యాచ్. ఇదెందో కానీ తాగుబోతు వాళ్ళకి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. అసలు వాళ్ళ ఐక్యత, వాళ్ళ ప్రేమ, దేవుడి ప్రేమను చూపిస్తారు వాళ్ళు. వాడి దగ్గర డబ్బులు ఉంటే సింగిల్గా ఒక్కసారి కూడా ఒక్క తాగుబోతు తాగడుగా. మరీ భేద స్థితిలో ఉన్నాడు తప్ప కాస్త ఆర్థికంగా ఉంది అంటే అవకాశం ఉన్నంత వరకు నలుగురికి బోపిస్తానికి ట్రై చేస్తాడు. ఎందుకు అనుకున్నా అవసరం ఉన్నప్పుడు నలుగురికి బోపిస్తే, లేనప్పుడు ఎవరినొకరిని వాదొచ్చు. అది ఆ ప్రేమ రహస్యం. పిలుస్తారనమాట. మానుకున్నాడు, చక్కగా ప్రార్థనకు వస్తున్నాడు. బావగారు వెళ్దాందా అంటాడు. ఆడికి వెళ్ళాలేదా, ఈరోజు మనకు పని అయింది, కాస్త డబ్బులు వచ్చినాయి, అందరం కలిసి చిన్న పార్టీ పెట్టుకున్నాం, నువ్వు లేకపోతే ఎట్టా, నువ్వు రా అంటాడు. భక్తుడయ్యాడు కదా, మారిపోయాడు కదా, ఏమనాలా? హోటల్కి పిలిస్తే వెళ్ళి తిందాం. ఈ బార్ షాపులకి ఏమంటారు రెస్టారెంట్లకి వాటికి వీటికి రమ్మంటే ఈ పనికి మాలిన వాళ్ళని నేను రానురా. అంతగా మీకు ప్రేమ ఉంటే ఓ బిర్యానీ ప్యాక్ తెచ్చి నాకేం నేను తింటాను, అంతే, నేను రాను. కొంతమంది తెలుసు నేను బలహీనుణ్ణి, ఆ స్పాట్లోకి వెళ్తే నేను తేడా పడతాను, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అనుకున్నప్పుడు కట్ చేయి, అంతే. వాడి నుంచి పారిపో. అంతేగాని వాడితో నిలబడి పార్టీయా నేను మానేశాగా, నేను ఇప్పుడు వాటలేదుగా, నేను తాగట్లేదుగా, నాకు తెలుసులే బాగా నువ్వు తాగట్లేదుగా, నువ్వు తాగుతున్నాను మేము అన్నావు, నువ్వు మానుకున్న భక్తుడు అయ్యావు కదా అంటే అయ్యానుగా. ఇంతకేంది, ఎంత వచ్చింది? వాడికి వచ్చిందో 1,00,000 రూపాయలు వచ్చిందంటే. 1,00,000 వచ్చిందా, అబ్బో గట్టిగానే ఉంటుంది కదా పార్టీ, ఈసారి అది తెప్పిస్తున్నాం, అది స్పెషల్. గుటకేస్తాడు అప్పుడే, గుటక స్పెషల్ అనేసరికి ఏం లేదు కానీ మానేశాలే, తాగట్లేదు. పాపం అమ్మాయికి తెలిసినా కూడా ఊరుకోదు, ఎందుకు వచ్చిన గొడవ, సగం సందు. అయినా నువ్వు ఆడుకొస్తే నీకేమైనా బలవంతంగా దాపిస్తామా, లేకపోతే నువ్వు ఆడుకొచ్చావని ఏమన్నా అక్కకి చెబుతామా, నువ్వు రావాయా, ఎందుకులే అని. అరే ఆ మెతకెందుకు, పొండ్రా బాబు నేను రానంటే పోయిద్దిగా, ఎందుకులే అని అంటే వాడు ఇంకొంచెం పట్టుపడతాడు. ఇది ఎట్ట తెలుసు అంటున్నారా? అట్ట పోయి బుక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందుకని చెబుతున్నాను నేను. నమ్మకంగా వెళ్తాడు చిన్నగా, ఏమనుకొని వెళ్తాడు, మనం వెళ్తాం కానీ తాగుతామా ఏమన్నానా, మనం తాగంగా అనుకుంటాడు. కానీ దుష్ట సాంగత్యం మంచి నడవడం జరుపుతాను ఉందిగా, పోతాడు. ఆ డార్క్ లైట్లు ఉంటాయి ఆడ, అందులోకి అడుగు పెడితేనే అదొక రకమైన వాతావరణం కనపడుతుంటుంది. ఇక అందులోకి ఎంటర్ అయిన తర్వాత కూర్చుని ఆ నలుగురితో, వాళ్ళేమో ఏదో తెచ్చుకుంటారు, వాళ్ళు గ్లాసుల్లో పోస్తూ ఉంటారు, ద్రాక్ష రసము గ్లాసులో మిక్కిలి తళతళలాడుతుండగానే ఉందిగా సామెతల్లో, ఆకర్షిస్తూ ఉంటుంది. మనోడికేమో నల్ల దంసప్ ఒకటి పోతారు,
ఇది తాగుతూ ఉంటాడు, ఏమనిపిస్తూ ఉండదు, ఆల్రెడీ తాగిన పేణం కదా, వాళ్ళు ఏం తాగుతూ ఉంటారు. ఏం బ్రాండ్ రా అంటాడు. ఏ బ్రాండ్ అయితే నీకెందుకులే, నువ్వు థమ్సప్ తాగు, నువ్వు థమ్సప్ పొడివే. అదే నాకెందుకులే, బాగా ఘాటుకుందా అంటాడు. ఘాటో లైటో నీకెందుకు, నువ్వు నాకెందుకులే. చిన్నగా ఒక రౌండ్ తాగినాక వాడికి ఎక్కిద్ది, అటు కూర్చున్నోడికి ఒక గ్లాసులో పోస్తాడు, పోసి ఈడి ముందు తెచ్చిపెట్టి, బావా ఇది నువ్వు దాక్కపోతే నా మీద ఒట్టే అంటాడు. ఈ ముక్కు కోసం ఎదురు చూస్తుంటాడు, ఎందుకంటే అయిపోయింది పని. శోధింపబడే స్థలంలో కూర్చున్నప్పుడు ఆకర్షిస్తూ ఉంటుంది. అది కాదు అనదు నీ శరీరం. డ్రింక్ మీద పోల్చి చెప్పా, లైంగిక విషయాలు కూడా ఇదే వర్తిస్తుంది. అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. నేను చెప్పే విషయాలు నయానో భయానో, నవ్వించో కవ్వించో, ఒక ముఖ్యమైన సమాచారం మీ మైండ్లోకి తీసుకెళ్ళాలన్నది నా ప్రయాస. దేవునికి స్తోత్రం చెప్పండి. మద్యం మీద పోల్చి చెప్తున్నా, సకల విషయాలకి ఇంతే ఉచ్చు. అవతల మనిషి కొంచెం మెతక భావం కలిగి ఉన్నారు, వారితో నేను సంభాషిస్తే ఖచ్చితంగా తేడా పడతాను అనుకుంటే కట్ చేయాలి. అవతల వ్యక్తులు కట్ అయ్యే అవకాశం లేకపోతే నువ్వే కట్ అయిపోవాలి. కాస్త 10 కాలాల పాటు పవిత్రంగా బతకాలి, పరిశుద్ధంగా బతకాలి, భక్తి కాపాడుకోవాలి, దేవుని యొక్క నీతి నియమాల్లో ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, సంతోషపెట్టాలి దేవుణ్ణి అంటే, బలహీనమైన పాపాల్లోకి వెళ్లకుండా కాపాడబడాలి అంటే తప్పదు, పారిపో, తప్పించుకో. ఈ రౌండ్లో కూర్చుంటే నన్ను బుక్ చేస్తారు. ఈ మనిషితో సంభాషణ చేశానంటే ఖచ్చితంగా నేను తేడా పడతాను. అన్యుల సంగతి అటుంచి విశ్వాసులైనా సరే, అన్న అనుకున్నా, అక్క అనుకున్నా, తమ్ముడు అనుకున్నా, చెల్లి అనుకున్నా, ఏదనుకున్నా సరే హద్దే. అది దాటిందా అంతే సంగతులు. ఇక ఘోరమైన నీచానికి దిగజారుస్తాడు సైతానుగాడు. ఇవ్వకూడదు ఛాన్స్. కట్ చేయాలి, తప్పించుకొని వెళ్ళిపోవాలి. ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే, పౌలు మహనీయుడు చెప్పాడు, ఖాళీగా ఉండొద్దు, శ్రమపడు, సువార్థికుని పని చేయి, ప్రభు పని యందు పని కలిగి ఉండు, బిజీగా ఉండు. అంతేకాదు, ఈ వర్క్లో ఎప్పుడన్నా గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో నీ యవ్వనేచ్ఛలు నిన్ను శోధించు అవకాశం ఉంది కనుక వాటిని విడిచి పారిపో. చూస్తారా ఎక్కడ రాశాడో, ఎక్కడ చెప్పాడో? తీయండి. పారిపో అని ఎందుకు చెప్తున్నానో తీయండి, బైబిల్లోనే ఉంది ఆ మాట. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22. చదువు తల్లి. 2:25 అంటే చూడు. నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము. పుట్టినోట్లు ఏముందమ్మా? విడిచి పారిపోమ్ము. యవనేచ్ఛలను విడచి పారిపో. ఇంకొకటి కూడా చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 చూడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. అది పారిపో. అక్కడే కూర్చొని కుళ్ళు జోకులు వేసుకుంటా, పనికి మళ్ళా కబుర్లు మాట్లాడుకుంటా, ఇగిలిచ్చుకుంటా, సగిలిచ్చుకుంటా, వెకిలి నవ్వులు నవ్వుకుంటా, అనుకుంటా, అదట్ట ఇదట్ట అని పనికి మళ్ళీ మీటింగ్లు వేసుకుంటా పాడు కావద్దు. టైం వేస్ట్ ముచ్చట్లొద్దు. నిన్ను శరీర ఆశలకి లాక్కెళ్ళే ముచ్చట్లొద్దు. పనికి మళ్ళీ మీటింగ్లు వద్దు. నిన్ను బుక్ చేయాలనుకున్నాడు వచ్చి పనికి మళ్ళీ మీటింగ్లు పెడుతుంటాడు. వాడు వచ్చి మీటింగ్ పెట్టాడంటే అర్థం ఏంటంటే బుక్ చేయడానికి. అవసరం లేకపోయినా మాట్లాడుతుంటాడు, అవసరం లేకపోయినా సంభాషణ, అవసరం లేకపోయినా మాట్లాడుతూ ఉంటుంది. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా గుర్తుపట్టి ఏదో తేడా పడుతుంది, ఇది ఎటో వెళ్ళిపోద్ది, ఎక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోవాలి. అసలు ఈ టైం నేను ఎందుకు ఇచ్చాను?
దేవుడు చెప్పాడు కదా నన్ను ఖాళీగా ఉండొద్దని. ఇతగాడు వచ్చి నాతో మాట్లాడినంత గ్యాప్ నేను ఎందుకు ఇచ్చాను? ఈమె వచ్చి నాతో మాట్లాడినంత ఖాళీ నేను ఎందుకున్నాను? ఈ గ్యాప్ నన్ను కొంప ముంచిది కదా, ఉండకూడదు కదా. సేవకులకు కూడా, హలో, దైవజనులకు ఎక్కువ ఎంటీ టైం. ఆదివారం ఓ ప్రసంగం, శుక్రవారం ఓ ప్రసంగం, మిగిలిన టైం అంతా ఖాళీయే. ముఖ్యంగా పాస్టర్లకి, పాస్టర్ అమ్మలకు కూడా ప్రభు పని యందు మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఖాళీ ఉండొద్దు. ఈరోజు ఇక్కడ కూటం జరిగితే రేపు ఇంకో చోట ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోవాలి. మరో రోజు ఇంకో చోట దేవుని పనే. మిగిలిన లోకానుసారమైన జీవితంలో ఉన్నప్పుడు 6 రోజులు కష్టం చేసుకొని సంపాదించి కుటుంబానికి పెట్టి బతికించుకొని పోషించుకున్నాం. ఇప్పుడు జాబ్ మారింది. లోక సంబంధమైనటువంటి అధికారం కింద నుండి దేవుని అధికారం కిందకు వచ్చాం. యజమానుడు మారాడు, కానీ పని నిర్విరామంగా చేయాల్సిందే. అంతకుముందు లోకంలో చేశాము, ఆ లోక సంబంధమైన యజమానుడి కంటే ఉత్తముడి కింద ఇప్పుడు పని కుదిరాం. మరి ఎక్కువ కష్టపడాల్సి ఉంది ఈయన దగ్గర మనం.